గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియో ఏంది అంటే, సో హాస్టల్లో మెస్ బిల్ ఎంత ఉంటుంది, హాస్టల్ ఫీజు ఎంత కట్టాలి. సరే స్కాలర్షిప్ వస్తుంది, కాలేజ్ ఫీజు ఏమి ఉండదు, బట్ యూనివర్సిటీ హాస్టల్లో సీట్ వస్తే ఎంత కట్టాలి అని అడుగుతున్నారు చాలా మంది. మనం ఏమైనా పర్సనల్గా కట్టాల్సి వస్తుందా 2 years అయిపోయిన తర్వాత అని. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి రానోళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది వీడియో. సో వీడియోని లైక్ చేసి హైప్ చేయాలి, తొందర అర్థమయ్యేటట్టు చెప్పేస్తా. ఇది చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, సింపుల్. ఓకే, సో మీకు ఏ యూనివర్సిటీ సీట్ వచ్చినా, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, JNTU, HKOT ఉమెన్స్, ఎనీ యూనివర్సిటీ ఓకే సీట్ వచ్చినా హాస్టల్కి మెస్ డిపాజిట్ చేయాలి. హాస్టల్కి సర్టన్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. అది స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఫస్ట్ ఇయర్కి సీట్ వచ్చిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ అప్పుడు మనకి క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాత హాస్టల్ అడ్మిషన్స్ సెపరేట్గా జరుగుతాయి. ఓ డేట్స్ ఇస్తారు, అప్పుడు హాస్టల్ అడ్మిషన్స్ అప్పుడు డిపాజిట్ చేయాలి. ఓకే, ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క లా ఉంది డిపాజిట్, బట్ ఎక్కడ చూసినా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియాలే అనుకో, ఉస్మానియాల బీసీలకి 9,000 రాస్తున్నా, SC ST 8,000, ఓసీలకి 10,000. ఓకేనా, సో SC STలో అయితే 8,000 డిపాజిట్ చేయాలి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో. నెక్స్ట్ బీసీలో అయితే 9,000 డిపాజిట్ చేయాలి, ఓసీలో అయితే 10,000 డిపాజిట్ చేయాలి. ఇది డిపాజిట్ అయిపోయింది. డిపాజిట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. మళ్ళీ 8,000, 9,000, 10,000. ఓకే, సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో సేమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. 2 yearsకి ఒక SC క్యాండిడేట్ 16,000 మనకి క్యాంపస్కి డిపాజిట్ చేస్తాడు స్టూడెంట్. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళైనా రానోళ్ళైనా, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఒక బీసీ క్యాండిడేట్ 18,000 డిపాజిట్ చేస్తాడు, ఒక ఓసీ క్యాండిడేట్ 20,000 డిపాజిట్ చేస్తాడు. ఓకే, ఎవ్రీ మంత్ కట్టాల్సిన అవసరం లేదు, నెలకు కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు 8,000, 9,000, 10,000 డిపాజిట్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఇయర్లో పట్టినప్పుడు కూడా మళ్ళీ 8,000, 9,000, 10,000 మళ్ళీ హాస్టల్కి డిపాజిట్ చేయాలి. అంతే, అయిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే కథ ఏమైందంటే 2 years పీజీ అయిపోతుంది. 2 years పీజీ అయిపోయిన తర్వాత మీ ఓవరాల్ మెస్ బిల్ ఎంత అయింది అని కౌంట్ చేస్తారు. ఓవరాల్ మెస్ బిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల యావరేజ్గా మెస్ బిల్లు 2,500 వస్తుంది. ఓకేనా, 22, 23, 24 అట్లా వస్తుంది. బట్ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. 2,500 యావరేజ్గా మెస్ బిల్ వస్తుంది ఎవ్రీ మంత్. ఒక నెలకి ఒక స్టూడెంట్కి ఒక నెలకి 2,500 మెస్ బిల్ వస్తుంది. తిన్న ఫుడ్కి బిల్ అది. ఓకేనా, ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 2,500 ఒక నెలకు వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇయర్లో 10 నెలలు ఉంటాం, సెకండ్ ఇయర్లో 10 నెలలు ఉంటాం. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో 10 నెలలకి ఇంటూ 10 చేసుకుంటే ఎంత అవుతాయి? 25,000 అవుతాయి. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్కి, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి మెస్ బిల్ 25,000 అయింది. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 10 నెలలు ఉంటావు. సో సెకండ్ ఇయర్లో కూడా ఇంకో 25,000 మెస్ బిల్ అవుతుంది ఓవరాల్గా. సో సెకండ్ ఇయర్లో కూడా ఇంకో 25,000 మెస్ బిల్ అవుతుంది ఓవరాల్గా. సో యావరేజ్గా ఒక స్టూడెంట్కి 50,000 మెస్ బిల్ అవుతుంది. 50,000 రూపీస్ మెస్ బిల్ 2 yearsకి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇదే 50,000 రూపీస్కి బయట ఉంటే, హాస్టల్లో ఉంటే మినిమం 5,000, 6,000 అవుతాయి. ఓకేనా, 5,000కి హాస్టల్ ఉంటే 20 నెలలకి ఎంత అవుతాయి? 1,00,000 అవుతాయి. 10 నెలలకి 50,000 అయితే 20 నెలలకు 1,00,000 అవుతాయి. కానీ క్యాంపస్లో ఉంటే నీకు మెస్ బిల్లు హాస్టల్కి ఏం బిల్ తీసుకోడు, తిన్న ఫుడ్కే బిల్ వేస్తారు అంతే. సో హాస్టల్కి దానికి ఏం ఉండదు, బిల్డింగ్ ఫ్రీగానే ఉంటుంది. తిన్న ఫుడ్కి బిల్లు 20 monthsకి చూసుకుంటే మనకి 2 years కలిపి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. సో 2 yearsకి కలుపుకొని మనకి 50,000 మెస్ బిల్ అవుతుంది. ప్రతి నెల 2,500 వస్తుంది. 2 yearsకి మొత్తం 50,000 మెస్ బిల్ అవుతుంది. ఇది ఓవరాల్ మెస్ బిల్. ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ మెస్ బిల్ 50,000 అయింది కాబట్టి ఈ మెస్ బిల్ 50,000ని ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా, ఇది ఓసీ క్యాండిడేట్, ఓసీ, వీళ్ళు బీసీ, వీళ్ళు SC లేదా ST. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఓసీ క్యాండిడేట్ మనకి 20,000 ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్లో 10,000 కట్టిండు. ఓకే, డిపాజిట్ చేసిండు. ఇప్పుడు పీజీ అయిపోయిన తర్వాత ఓవరాల్ మెస్ బిల్ ఎంత అయింది? 50,000 అయింది. సో ఈ 50,000కి వెళ్ళి ఓవరాల్ మెస్ బిల్ ఓవరాల్ 50,000 అయింది. ఓసీ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి 10K ఇస్తాడు. సో 20K ఇస్తాడు. ఆ 20K మైనస్ చేస్తాడు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 10K, సెకండ్ ఇయర్లో 10K ఇచ్చింది కాబట్టి అవి మైనస్ చేస్తారు. ఓవరాల్ మెస్ బిల్ 50,000 అయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 30,000 ఉంటుంది.
30,000 డ్యూ ఉంటుంది. ఇదేంటి డ్యూ. సో స్కాలర్షిప్ రాని ఈ 30,000 మొత్తం కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు గవర్నమెంట్ నుంచి, నాన్ లోకల్స్, వేరే స్టేట్ వాళ్ళు, లేదంటే ఇప్పుడు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు, వీళ్ళందరికీ స్కాలర్షిప్ రాదు. నాన్ లోకల్ కూడా స్కాలర్షిప్ రాదు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్లో 10,000 ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 years పీజీ అయిపోయిన తర్వాత మొత్తం 50,000 మెస్ బిల్ అయితే కట్టిన 20,000 తీసేస్తే ఇంకా 30,000 ఉంటుంది. ఆ 30,000 కడితేనే నీకు టీసీ కానీ మెమోలు కానీ ఇస్తారు. సో నువ్వు మొత్తం 50,000 కట్టాల్సిందే. ఫస్ట్ ఇయర్లో 10,000 డిపాజిట్ చేయాలి, సెకండ్ ఇయర్లో 10,000 డిపాజిట్ చేయాలి. 2 years పీజీ అయిపోయిన తర్వాత 30,000 డ్యూ ఉంటుంది. ఆ 30,000 డ్యూ కట్టాలి. ఓకే, కడితేనే నీ టీసీ, నీ పీజీ మెమోలు, నీ పీజీ టీసీ, బోనఫైడ్ అన్ని ఇస్తారు. ఇది స్కాలర్షిప్ రాని వాళ్ళకి, నార్మల్గా వాళ్ళకి. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బీసీ క్యాండిడేట్ ఉన్నాడు. బీసీ క్యాండిడేట్కి మొత్తం ఎంత? 9,000 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 9,000 కట్టాడు. అంత ఎంత? సెకండ్ ఇయర్లో 9,000, ఫస్ట్ ఇయర్లో 9,000. 2 yearsకి 18,000 కట్టాడు. ఓకే, ఇది కొంచెం నాని. సో 2 yearsలో 18,000. ఇది 2 yearsకి కలిపి డిపాజిట్ ఏమంటారు అంటుంది. ఓకేనా, 2 yearsలో 18,000 డిపాజిట్ చేసిండు ఒక బీసీ క్యాండిడేట్. ఓకేనా, ఒక బీసీ క్యాండిడేట్ 2 yearsలో 18,000 డిపాజిట్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఈ 18,000 డిపాజిట్ చేసిండు ప్లస్ గవర్నమెంట్ నుంచి మిస్ బిల్లు రిలీజ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ రూరల్ క్యాండిడేట్స్కి 1,50,000 ఉండాలి, అంతకంటే కిందికి ఉండాలి. అర్బన్ స్టూడెంట్స్కి 2 లక్షలు ఆర్ అంతకంటే కిందికి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది. సో క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్కి ఏమైతే అంటే ప్రతి నెల ఎవ్రీ మంత్ 1,500 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్లో 10 నెలలు, సెకండ్ ఇయర్లో 10 నెలలు, మొత్తం 20 నెలలకి మెస్ బిల్ వస్తుంది. ఈ 20 నెలలకు వచ్చే మెస్ బిల్ మొత్తం టోటల్ అమౌంట్ 30K మెస్ బిల్. 30K మెస్ బిల్. సో 30K మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే ఇప్పుడు ఏమైంది? 30,000 అయింది మెస్ బిల్. 30,000 ఇది గవర్నమెంట్ ఇస్తుంది స్టూడెంట్కి. ఓకే, స్టూడెంట్కి గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైంది? మొత్తం మెస్ బిల్లు, మొత్తం నువ్వు తిన్న ఫుడ్కి బిల్లు 50,000 అయింది. 18,000 నువ్వు ఇచ్చినావు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 9,000 ప్లస్ 9,000. గవర్నమెంట్ నీకు 30,000 మెస్ బిల్ ఇచ్చింది. ప్రతి నెల 1,500. అంటే ఫస్ట్ ఇయర్లో 10 నెలలకు 15,000, సెకండ్ ఇయర్లో 10 నెలలకు 15,000, మొత్తం ఎంత? 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో మొత్తం 48,000 అయింది. అంటే నువ్వు హాస్టల్కి డిపాజిట్ చేసిన అమౌంట్ 18,000, నెక్స్ట్ గవర్నమెంట్ నీకు ఇచ్చింది 30,000, మొత్తం 48,000 నువ్వు ప్లస్ గవర్నమెంట్ కలిపి హాస్టల్కి ఇచ్చారు. 48,000 ఇచ్చారు. ఇంకేంది? గవర్నమెంట్ 30,000 ఇచ్చింది, నువ్వు 18,000 ఇచ్చినావు. మొత్తం ఓవరాల్ మెస్ బిల్ ఎంత అయింది? 50,000 అయింది. ఇప్పుడు డ్యూ ఎంత ఉంది? జస్ట్ 2,000 ఉంటుంది అంతే. ఈ 2,000 డ్యూ స్టూడెంట్ కట్టుకుంటే అయిపోతుంది. 2,000 డ్యూ కట్టుకున్నావు అంటే నీకు గవర్నమెంట్ నీకు టీసీ ఇస్తారు, మెమోలు ఇస్తారు, అయిపోతుంది కథం. సో ఇంతే సేమ్. ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. ఎస్సీ క్యాండిడేట్ ఇట్లాంటి వీడియో. ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు, ఎస్సీలు లేదా ఎస్టీలు. ఓకేనా, వీళ్ళు ఏమవుతుంది? సెకండ్ ఇయర్లో 8,000, ఫస్ట్ ఇయర్లో 8,000, మొత్తం 16,000 డిపాజిట్ చేస్తారు. ఓకే, 16,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు హాస్టల్కి. 16,000 డిపాజిట్ చేస్తారు ఎస్సీ ఎస్టీలు. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ప్రతి నెల 1,500 వస్తుంది. 20 నెలలకి 30,000 మెస్ బిల్ వస్తుంది. సో 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం ఎంత అవుతుంది? 46,000 అవుతుంది. ఇప్పుడు ఈ 46,000 అయిన తర్వాత ఏమవుతుంది? ఓవరాల్ మెస్ బిల్, ఈ ఓవరాల్ మెస్ బిల్ 50,000 అయింది 2 yearsకి. ఇప్పుడు ఈ ఓవరాల్ మెస్ బిల్కి వెళ్ళి ఈ 46,000 పోమి ఇంకొక 4,000 డ్యూ ఉంటుంది అంతే. ఈ 4,000 డ్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 4,000 డ్యూ కట్టుకుంటే అయిపోతుంది. సో నీకు అర్థమైంది కదా, నువ్వు డిపాజిట్ చేసేది ప్లస్ గవర్నమెంట్ నీకు ఇచ్చేది రెండు కలుపుతారు. గవర్నమెంట్ నీకు ఇచ్చేది ప్రతి నెల 1,500, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 15,000 30,000 వస్తాయి, అది గవర్నమెంట్ ఇస్తుంది. ప్లస్ నువ్వు డిపాజిట్ చేసేది 8,000 ప్లస్ 8,000 16,000 ఎస్సీ ఎస్టీలు, బీసీలు 9,000 ప్లస్ 9,000 18,000, ఆర్ ఓసీలు 10,000 ప్లస్ 10,000. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కౌంట్ చేస్తారు. గవర్నమెంట్ నీకు రిలీజ్ చేసిన ఏదైతే ప్రతి నెల 1,500 ఉంటుందో అది కౌంట్ చేస్తారు. ఇదంతా కౌంట్ చేసినాక ఇక రిమైనింగ్ డ్యూ ఉంటే కట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఈ ప్రతి నెల 1,500 మెస్ బిల్లు రావాలి. ప్రతి నెల 1,500 మెస్ బిల్ రావాలి. ఫస్ట్ ఇయర్లో 10 నెలలకు రావాలి, సెకండ్ ఇయర్లో 10 నెలలకు రావాలి. మొత్తం 30,000 మెస్ బిల్ రావాలంటే స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ డేట్ అనేది జూన్ పెట్టుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తా అంటే జూన్ నుంచి మార్చ్ వరకే రిలీజ్ చేస్తుంది.
జూన్ నుంచి మార్చ్ వరకే మెస్ బిల్ రిలీజ్ చేస్తుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 10 నెలలు. ఈ 10 నెలలకు రిలీజ్ చేస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఈ మంత్ ఆగస్టు, నీకు ఒకవేళ ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో నువ్వు హాస్టల్లోకి అయినావు అనుకో, అడ్మిషన్ అయినావు, నువ్వు పీజీ నువ్వు ఈ వీడియో చూసి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నీకు మొత్తం అడ్మిషన్ అయిపోయింది, అక్టోబర్లో నువ్వు వెళ్ళిపోయినావు హాస్టల్కి, క్యాంపస్ హాస్టల్కి. సో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ డేటు అక్టోబర్ పెట్టినావు అనుకో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 6 మంత్స్కి రిలీజ్ అవుతుంది. ఓకేనా, 6 మంత్స్కి రిలీజ్ అవుతుంది. కానీ నీ ఫస్ట్ ఇయర్ 6 మంత్స్, నీ ఫస్ట్ ఇయర్ మార్చ్లో అయిపోతుంది కదా. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోతుంది? నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో, జూలైలో అయిపోతుంది నీ ఫస్ట్ ఇయర్. సో నువ్వు లాస్ అవుతావు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా నేను అదే చెప్పిన, లాస్ట్ ఇయర్ ఎవరెవరైతే లాస్ట్ ఇయర్ కూడా నవంబర్లో అడ్మిషన్లు అయినాయి, అయినా స్కాలర్షిప్ అప్లికేషన్లో జూన్ పెట్టుకున్నారు. సో జూన్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే జూన్ నుంచి మార్చ్ వరకు 10 నెలలకు రిలీజ్ అయింది. ఫస్ట్ ఇయర్లో అంతే పెట్టుకోవాలి, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టాలి. సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ అడ్మిషన్ డేట్ జూన్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 10 నెలలకు మెస్ బిల్ రిలీజ్ అవుతుంది, సెకండ్ ఇయర్లో 10 నెలలకు మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. మనం సేఫ్ సైడ్ ఉంటాం, స్టూడెంట్ మనం లాస్ కాం. ఇఫ్ ఇన్ కేస్ అడ్మిషన్ డేటు నవంబర్ పెట్టుకున్నా, అక్టోబర్ పెట్టుకున్నా, నిజంగా పెట్టుకుంటే మెస్ బిల్ అనేది మొత్తం రిలీజ్ కాదు. మొత్తం రిలీజ్ కాకపోతే లాస్ అయ్యేది మనం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది ఇక్కడ మెస్ బిల్లు మొత్తం గవర్నమెంట్ ఇచ్చేది ప్రతి నెల 1500 ఇస్తుంది. మొత్తం ఫస్ట్ ఇయర్లో 10 నెలలు, సెకండ్ ఇయర్లో 10 నెలలు, 20 నెలలకు మెస్ బిల్ ఇస్తుంది. 30,000 వస్తాయి. ఇప్పుడు ఈ 30,000 వెళ్ళి ఎంత తక్కువ రిలీజ్ అవుతుంది అంత మళ్ళీ మనమే డ్యూ కట్టుకోవాలి. ఈ 30,000 అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ మీరు డేట్లు చక్కగా పెట్టకుండా మెస్ బిల్లు 10 నెలలకు రిలీజ్ కాకుండా 5 నెలలకి రిలీజ్ అవుతుంది, 6 నెలలకి రిలీజ్ అవుతుంది. ఒకవేళ డేట్లు చక్కగా పెట్టకపోతే స్కాలర్షిప్ అప్లికేషన్లో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు లాస్ అవుతారు. గవర్నమెంట్ నుంచి 30,000 రావాల్సింది జస్ట్ 20,000, 15,000 వస్తే మీరు లాస్ అవుతారు స్టూడెంట్స్. అందుకే డేట్లు కరెక్ట్ పెట్టుకుంటే 10 నెలలకు మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో 10 నెలలు, సెకండ్ ఇయర్లో 10 నెలలు. సో మనకేం టెన్షన్ ఉండదు, మన తలకాయ నొప్పి ఏమున్నది అన్నట్టు మనకి. ఇది ముచ్చట. సో స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు గవర్నమెంట్ నుంచి మెస్ బిల్ 30,000 వస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఆ 30,000 రాదు, అది మీరు డ్యూ పీజీ అయిపోయినాక కట్టుకోవాలి. ఇది దా మ్యాటర్. ఓకేనా, అంతే. ఇక ట్యూషన్ ఫీజు అంటారా, కోర్స్ ఫీజు, అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇది అంత ఇస్తుంది గవర్నమెంటే, మళ్ళీ గవర్నమెంటే మీ ట్యూషన్ ఫీజు ఇస్తుంది. ఎంబీఏ వాళ్ళు రెగ్యులర్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఏం కట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు 2,000, 3,000 తగ్గుతాయి అంతే. ఎంఎస్సీ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇస్తుంది, రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే 4-5,000 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అది కూడా పీజీ అయిపోయినాక కట్టాల్సి వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ సీట్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా, ఇప్పుడు ఇలా మాట్లాడుకునేది మొత్తం రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఎవ్రీ నెల మెస్ బిల్లు 1,500 వస్తాయి. రెగ్యులర్ సీట్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా ఇద్దరికి వస్తాయి. ఇద్దరికి హాస్టల్ ఇస్తారు. ఇద్దరికి ప్రతి నెల 1,500 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది, రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా. కోర్స్ ఫీజు కూడా, ట్యూషన్ ఫీజు కూడా ఇద్దరికి ఇస్తారు గవర్నమెంట్, రెగ్యులర్ సీట్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా. పెద్ద తేడా ఏమి ఉండదు. రెగ్యులర్ సీటు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటు, ఏ సీట్ వచ్చినా పర్లేదు మీకు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే జస్ట్ ఆ కోర్స్ ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఒక 4-5,000 మీరు కట్టాల్సి వస్తుంది అంతే. నాది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీటే. జస్ట్ ఒక 4,000, 3,500 ఎక్స్ట్రా కట్టిన రెగ్యులర్ వాళ్ళకంటే నాకు తేడా కోర్స్ ఫీజులా. మిగిలిన మెస్ బిల్లు, ట్యూషన్ ఫీజు మొత్తం రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్కి ఇద్దరికి ఈక్వల్గా రిలీజ్ అవుతాయి. ఓకే అన్న, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది మొత్తం నేను కట్టాను, నువ్వు ఎందుకు కడతావు? ప్రతి నెల మెస్ బిల్లు 1,500 గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వాళ్ళకి కూడా హాస్టల్ కూడా ఇస్తుంది. ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ కోర్స్ ఫీజు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మేబీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. వీడియో మొత్తం చూసిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ కింద కమెంట్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. ఇది అన్ని యూనివర్సిటీలలో ఇంతే ఉంటుంది. కొంచెం అటు ఇటు అవుతుంది కావచ్చు అంతే. మెస్ బిల్ డిపాజిట్ కొన్ని యూనివర్సిటీలలో కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ మీకు కంటెంట్ అయితే అర్థమైంది కదా. మీరు డిపాజిట్ చేసింది ప్లస్ గవర్నమెంట్ నుంచి మెస్ బిల్ రిలీజ్ అయింది మొత్తం కౌంట్ చేసి తర్వాత ఓవరాల్ మెస్ బిల్లోకి వెళ్ళి అది మైనస్ చేసి రిమైనింగ్ డ్యూ మిమ్మల్ని కట్టమంటారు అంతే. అర్థం కాకపోతే వీడియో ఫస్ట్ కాడ నుంచి చూడు, అర్థమైతే కింద కామెంట్ చేయి అంతే. బాయ్.